హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చవితికి సందర్భంగా మా పిల్లలు మా గణేష్ని తెమ్మంటే నేను మట్టి గణేష్ తెద్దాము అన్నాను. మట్టి గణేష్ తెద్దాం, దాన్ని కలర్తో అలంకరిద్దాం డాడీ అన్నారు. మంచి కలర్ఫుల్గా తయారు చేద్దాం డాడీ, మట్టి గణేష్ని కూడా మన దగ్గర కలర్స్ ఉన్నాయి కదా, వాటర్ కలర్స్తో చేద్దాము అనేసరికల్లా వాళ్ళ ఉత్సాహాన్ని మనం ఎందుకు నిరుత్సాహపరచాలని ప్రయత్నం చేస్తే చాలా అద్భుతంగా కలర్స్ కూడా చాలా బాగా ఇంట్రెస్ట్గా వేశారు. మా పెద్దోడికి డ్రాయింగ్ చాలా ఇంట్రెస్ట్, దాంతో పెయింటింగ్ వేయడం అన్న చాలా ఇంట్రెస్ట్ కాబట్టి చాలా బాగా డ్రాయింగ్ వేస్తాడు. అంత శ్రద్ధగా వేస్తున్నారు. డ్రాయింగ్ నాకు పిచ్చి కదా. డ్రాయింగ్ నీకు పిచ్చా? ఇష్టం. డ్రాయర్వా? డ్రాయర్ కాదు, ఆర్టిస్టా? డ్రాయర్ అనరా డ్రాయింగ్ చేసిన వాళ్ళే? మరి డ్రైవింగ్ చేసిన డ్రైవర్ అంటారు, మరి డ్రాయింగ్ చేసిన డ్రాయర్ ఎందుకు అంటారా? అలాగైతే ఎలోప్లేన్ నడిపిన ఎందుకు పైలట్ అంటారా? అవునా, నాకు తెలియదు అయితే. ఇంకా పెద్దోడు కలర్ చేసిన తర్వాత చిన్నోడు ఊరుకుంటాడా? నేను కూడా వేయాలి కదా గణేషునికి అంటూ తన వంతు బాధ్యత నెరవేర్చడం సిద్ధం. లాస్ట్కి మా గణేశుడు ఈ విధంగా వచ్చాడు. నెక్స్ట్ వెనకాల డెకరేషన్ రెడీగా అవుతున్నాము. ఇంకా క్రియేటివిటీ, మా బామర్ది క్రియేటివిటీ ఇప్పుడు బయటపడుతుంది. అది అలా అక్క డైరెక్షన్ అనుకోండి. నెక్స్ట్ ఇంకా మన పని పూలు కుట్టడం, బంతిపూల దండలు తయారు చేయడం. బంతిపూల దండలతో మనం ఏదో అయిన తర్వాత ఇక మా వాడు తయారయ్యాడు, ఇంకా నేను కూడా చేస్తానని వాడు కూడా ఓ పెద్ద దండ కూర్చోడు. ఓ ఎంత శ్రద్ధగా చేస్తున్నాడు చూడండి. మీ అందరం ఇందులో బిజీగా ఉంటే ఇంకా మా చిన్నోడు ఏం పనిలో బిజీగా ఉన్నాడో చూడండి. తినడంలో బిజీగా ఉన్నాడు. ఏం చేస్తున్నారంటే తింటున్నా చూస్తలేరా అంటాడు. అల్లరి విశిష్ట అతిథి వచ్చింది. ఇలా ఉంటుంటే ఎవరా విశిష్ట అతిథి చూడండి. ఓగోదిగో తూనీగా ఇలా కనబడితే చిన్నప్పుడు తోక పట్టుకునేవాళ్ళు, దానికి దారం కట్టి అల్లరి పనులు చేసేవాళ్ళు. తర్వాత తెలిసిన తర్వాత మా పెద్దోడు అయితే పట్టుకుందామా అంటాడు. వద్దు నాన్న, తూనీగలు ఉంటేనే మంచిది, మనం ఈకో ఫ్రెండ్లీ గణేష్ని పెట్టినట్టు కాదు, ఈ మన వాతావరణంలో సమతుల్యత ఉండాలంటే అన్ని జీవరాశులు కూడా ఉండాలనే భావన మనం వాళ్ళకి చెప్పాలి. అది ఇప్పుడు ఉపయోగపడింది మన పిల్లలకి చెప్పడానికి.